స్వాగతం. చూడండి వ్యూయర్స్, ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే ఆటోక్యాడ్. మనం కంప్యూటర్లో డిజైనింగ్ వర్క్ చేయాలంటే చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయండి. కానీ మనం కంప్యూటర్లో చేసే వర్క్ 100% పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఇస్తూ వర్క్ చేయాలి అని అనుకుంటే మాత్రం నువ్వు యూజ్ చేయాల్సిన సాఫ్ట్వేరు ఆటోక్యాడ్ అండి. ఆటోక్యాడ్లో డ్రా చేసే ప్రతి డయాగ్రామ్ చాలా ఆక్యురసీగా ఉంటుందండి. అంటే ఏంటి, ఖచ్చితంగా ఉంటుంది. కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి కదండి, ఆ వర్క్కు సంబంధించిన రూమ్స్, ఫర్నిచర్స్ ఇవన్నీ ముందుగానే డిజైనింగ్ చేయాలి. అవి డిజైనింగ్ చేయాలి అంటే పక్కాగా నువ్వేంటి దాటికి మెజర్మెంట్స్ ఇవ్వాలండి. రూమ్లో చూసుకుంటే డోర్స్, ఈ డోర్స్కి హైట్ విడ్త్ ఎంతెంత ఇవ్వాలి, ఎంతెంత రేడియస్ ఇవ్వాలి, ఫర్నిచర్స్ అండ్ ఎలక్ట్రానిక్ పార్ట్స్, మెకానికల్ టూల్స్ అండ్ డివైజెస్, హైవేస్, బ్రిడ్జెస్ ఇవన్నీ ఎంతెంత మెజర్మెంట్స్ అప్లై చేయాలి. ఇలా చూసుకుంటే వాటిలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ డివైజు ఆటోక్యాడ్లో ముందుగానే మనం పర్ఫెక్ట్గా ప్లాన్ గీసి తర్వాతే జనరేట్ చేస్తామండి, అంటే తయారు చేస్తాం. మరి ఈ విధంగా యూజ్ అవుతున్న ఈ ఆటోక్యాడ్ని క్రియేట్ చేసింది, డెవలప్ చేసింది అండ్ మార్కెట్లోకి రిలీజ్ చేసింది ఎవరంటే ఆటోడెస్క్ ఇన్ కార్పొరేషన్ వాళ్ళండి. ఆటోక్యాడ్ని క్రియేట్ చేసింది ఆటోడెస్క్ ఇన్ కార్పొరేషన్ వాళ్ళు. అసలు ఈ ఆటోక్యాడ్కి ఈ నేమ్ ఎలా వచ్చింది? 2 నేమ్స్ని ఇంక్లూడ్ చేసి ఈ ఆటోక్యాడ్కి పేరు పెట్టడం జరిగిందండి. అదేంటంటే ఆటో క్యాడ్ అండి. మరి ఈ ఆటో అంటే ఏంటంటే ముందుగానే చెప్పాం కదండి, ఆటో క్యాడ్ని క్రియేట్ చేసింది, డెవలప్ చేసింది ఎవరంటే ఆటోడెస్క్ ఇన్ కార్పొరేషన్ వాళ్ళని. ఆ ఆటోడెస్క్ యొక్క కంపెనీ యొక్క లోగో అండి ఆటో అనేది. మరి ఈ క్యాడ్ అంటే ఏంటండి అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ లేదా కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాయింగ్ అని కూడా అంటారు. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఈ ఆటోక్యాడ్ ఫస్ట్ వర్షన్ వచ్చి 1982లో రిలీజ్ అయిందండి. మరి ఏ ఆపరేటింగ్ సిస్టంలో యూజ్ చేశారు అంటే MS DOS అండి, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇదేంటంటే సింగిల్ టాస్క్ OS అండి. ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఎట్ ఎ టైము నువ్వు ఒక వర్కే చేయగలం, ఒక వర్కే ఓపెన్ చేయగలం. ఇప్పుడు ప్రజెంట్ ఏంది, మనం ఆటోక్యాడ్ చేస్తూనే ఒక సాంగ్ పెడతామండి. ఆటోక్యాడ్లో మనం వర్క్ చేస్తూనే సాంగ్ వినకూడదా? ఎట్ ఎ టైం 2 వర్క్స్ చేయొచ్చు. కానీ ఆ ఆపరేటింగ్ సిస్టంలో ఓన్లీ ఒక వర్కే చేయగలమండి. కానీ మనకేంటండి 1982లో మన ఇండియాలో రిలీజ్ అవ్వలేదండి. కానీ మన ఇండియాలో ఆటోక్యాడ్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1988లో. మన 1988లో ఇండియాలో ఇనిషియల్గా రిలీజ్ చేశారండి. చూడండి, ప్రజెంట్ మనం మార్కెట్లో దొరికేది 13th వర్షన్ ఆటోక్యాడ్ 2016. ఓకేనా అండి? ఇది అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఒక MS DOSే కాదు, అన్ని ఆపరేటింగ్ సిస్టమ్. వీటిని మల్టీ టాస్క్ OS అంటారు. ఇది విండోస్ XP 7, 8, విస్తా ఇవన్నీ. ఓకేనండి? ప్రజెంట్ మన కంప్యూటర్లో అయితే విండోస్ 7, ల్యాప్టాప్స్లో అయితే 8, విండోస్ 10 కూడా వచ్చిందండి. ఓకేనా? ఇది ఎట్ ఏ టైము ఎన్ని వర్క్స్ అయినా చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, చూడండి వ్యూయర్స్, అంతకుముందు మనం ఫేస్బుక్ కానీ జీమెయిల్ కానీ కంప్యూటర్లోనే ఓపెన్ చేసుకోగలం, అవునా కాదా? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫేస్బుక్, జీమెయిల్, వాట్సాప్ అని ప్రతిదీ మొబైల్లోనే యూజ్ చేస్తున్నారండి, అవునా కాదా? మరి ఈ ఆటోక్యాడ్ కూడా కంప్యూటర్లోనే చేయాలని రూల్ ఏం లేదండి. 2010లో మనకి ఆటోక్యాడ్ 360 అనే నేమ్తో ఒక యాప్ అనేది వచ్చిందండి, ఒక అప్లికేషన్ వచ్చింది. ఓకేనా? ట్యాబ్స్లో, ట్యాబ్లెట్ ఫోన్స్లో ప్రతి దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. చూడండి వ్యూయర్స్, కంప్యూటర్లో ఉండే ప్రతి ఫైల్కి ఒక ఫార్మేట్ అనేది ఉంటుందండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు ఆడియో సాంగ్స్కి సాంగ్ నేమ్ ఉండిద్ది, చివరిలో .mp3 అని ఉండిద్ది. మరి MS వర్డ్ .doc అని ఉంటుంది. మరి ఇప్పుడు వీడియోస్ ఉన్నాయండి, .avi అని, .mp4 అని ఉంటాయి. ఇమేజెస్కి .jpeg అని ఉంటాయి. అలానే ఈ ఆటోక్యాడ్లో సేవ్ చేసిన డయాగ్రామ్కి మనం పర్టికులర్గా ఒక నేమ్ అనేది ఇస్తాం. కానీ ఆ నేమ్ చివరిలో ఏముంటుందండి, .dwg అని ఉంటుంది. .dwg మీన్స్ డ్రాయింగ్. ఓకే వ్యూయర్స్, ఇది ఆటోక్యాడ్ యొక్క ఫైల్ ఫార్మేట్ అంటారు, లేదా ఎక్స్టెన్షన్ నేమ్ అని కూడా అనొచ్చండి. ఆర్టిస్టిక్ డ్రాయింగ్స్. ఈ ఆర్టిస్టిక్ డ్రాయింగ్స్ అంటే కళాత్మక డ్రాయింగ్స్. వీటిలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో, అంటే చిన్నప్పటి నుంచి మనం యాజ్ యూజువల్గా డ్రాయింగ్స్ అనేది చాలామంది వేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గోడల మీద వేసేవాళ్ళు ఉంటారు, పేపర్ మీద వేసేవాళ్ళు ఉంటారు. చాలామంది డ్రాయింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఆ డ్రాయింగ్స్లో ఎవరైతే నైపుణ్యం ఉండి
ఎవరైతే మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తూ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి ఓకేనా, ఈ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తూ ఎవరైతే డ్రాయింగ్ చేస్తారో వాళ్ళని డ్రాఫ్టర్ అంటారండి. ఇలాంటి డ్రాఫ్టర్స్ మొత్తం 6 స్పెషలిస్టులు ఉన్నారండి. ఏది ఈ వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఈ 6 మెంబర్స్ ఎవరు, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ డ్రాఫ్టింగ్ వర్క్ అంటే ఏంది, వీళ్ళ డిజైనింగ్ వర్క్ వేటి మీద డ్రా చేస్తారు. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో డయాగ్రమెటిక్ లెవెల్గా చెప్పుకుందామండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.